ఆంధ్రప్రదేశ్లోని వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి ఏలూరు. ఎప్పుడూ హోరాహోరీ పోరు జరిగే ఈ నియోజకవర్గంలో గెలుపోటముల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని 4,000 ఓట్ల తేడాతోనే గెలిచారు. కానీ జనసేన పార్టీకి 20,000 ఓట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండడం, కాపు వర్గం ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండడంతో హై వోల్టేజ్ పోరులో ఫ్యాన్కు కరెంటు కట్ అవుతుందేమో అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఏలూరు రాజకీయం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ఈ నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట కాదు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కాస్త పట్టు దొరికింది. కానీ గత 4 ఎన్నికల్లో ఒక్కసారే గెలిచింది. 3 సార్లలో 2 సార్లు కాంగ్రెస్, ఓసారి వైసీపీ గెలిచింది. ఈ 3 సార్లు గెలిచింది ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నానినే. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత 2 దశాబ్దాలుగా ఏలూరులో ఆళ్ల నాని, బడేటి బుజ్జి మధ్యే రాజకీయం నడుస్తోంది. కానీ బడేటి బుజ్జి గత ఎన్నికల ఓటమి తర్వాత హఠాత్తుగా చనిపోవడంతో ఆయన సోదరుడు బడేటి చంటి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీని ఆయనే నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏలూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు, తూర్పు కాపు, వైశ్య సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎక్కువగా కాపు సామాజిక వర్గం నేతలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులుగా ఉంటారని భావిస్తున్న ఆళ్ల నాని, బడేటి చంటి కూడా కాపు వర్గం అభ్యర్థులే. గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అంబికా కృష్ణ వైశ్య వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. పోటీ చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ పోటీ మాత్రం కాపు నేతల మధ్య సాగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని 3 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు టికెట్ ఉందా లేదా అన్నది హైకమాండ్ తేల్చి చెప్పడం లేదు. ఆళ్ల నాని నింపాదైన రాజకీయ నాయకుడు. ఇతరుల్ని అసభ్యంగా దూషించరు. ఇది వైసీపీ హైకమాండ్ పాలసీకి విరుద్ధం. అందుకే ఆయనపై అంత సాఫ్ట్ కార్నర్ సీఎం జగన్ పెట్టుకోవడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా ఇతర నేతల్ని ప్రోత్సహించారు. ఆళ్ల నాని అభిష్టానికి వ్యతిరేకంగా ఏలూరు మేయర్ పదవి నూర్జహాన్ అనే నేతకు ఇచ్చారు. ఇప్పుడు ఆమె భర్త ఎంఎస్ఆర్ పెదబాబు ఏలూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఏలూరులో ఆళ్ల నాని వర్సెస్ పెదబాబు అన్నట్లుగా వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యే నానిని ఏలూరు పార్లమెంటు బరిలో దించే ఆలోచనలో అధిష్టానం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఆళ్ల నాని మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్న వర్గపోరును టీడీపీ క్యాష్ చేసుకుంటోంది. అవినీతి ఆరోపణల్ని జనంలోకి తీసుకువెళ్తోంది. అన్న మరణంతో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న బడేటి చంటి విస్తృతంగా పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఆళ్ల నాని ఏలూరులో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే జనసేన అభ్యర్థే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ టీడీపీ తరఫున టికెట్ దక్కుతుందని భావిస్తున్న బడేటి చంటి, పవన్ కళ్యాణ్ బంధువులే. ఈ కారణంగా జనసేన ఒత్తిడి చేయకపోవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇక బీజేపీ నేతలు కూడా తాము కూడా పోటీలో ఉంటామని అంటున్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పోటీ చేస్తే అంబికా కృష్ణ పోటీ చేయాలి. ఆయన పోటీ చేస్తే వైశ్యవర్గం ఓట్లు ఆయనకే పడే అవకాశం ఉంది. అయితే ఇవి ఫలితాలను మారుస్తాయా లేదా అన్నది చెప్పలేం. ఇప్పటికైతే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, వైసీపీలో వర్గపోరు కలిసి ఆ పార్టీని నిండా ముంచే దిశగా ఉన్నాయని అనుకోవచ్చు. టీడీపీలో నాయకత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. ప్రభుత్వం తీరుపై కాపు, వైశ్య వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. మొత్తంగా ఈసారి ఏలూరు హై వోల్టేజ్ పోరులో ఫ్యాన్కు కరెంటు కట్ కావడానికే ఎక్కువ ఛాన్స్ ఉందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో వినిపిస్తోంది. subscribe to KTV Telugu channel.